లక్కీ నానా నువ్వు వెళ్ళు నానా, నేను రాను. పద్దాకా సండే స్కూల్ నానా. హలో రే మావా క్రికెట్ ఆడదామా? రామా ఆడదాం. వస్తున్నావా? అనే 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 ఆయన్ని కొట్టలేకపోయావు ఎంతగా నువ్వు బాటుగా పోనా బాబు. మళ్ళీ నెక్స్ట్ వారం. లక్కీ ఈ వారం సండే స్కూల్ వెళ్ళలేదు. లక్కీ త్వరగా లేకు, సండే స్కూల్ టైం అవుతుంది. నానా ఏం సండే స్కూల్ నాన్న, పద్దాకా సండే స్కూల్, అదే వాక్యాలు అదే కథలు, ఏం వస్తాము. నేను రాను నానా. లక్కీ లక్కీ శ్యాము చెప్పు. ఏ దాదా చర్చికి వెళ్దాం. అరే నేను రాను రా, నువ్వు వెళ్ళరా. సరేరా. మా ఈరోజు నా బర్త్డే ముందు అవుతుందా? రారా తొందర పోయి నాకు పోయి ఇంకోది పోయి మా కొద్ది పోయి సరే కలుద్దాం. పోలీసురా ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? పోదాంరా. సార్ ప్లీజ్ సార్, మా ఫ్రెండ్ వదిలేదు సార్, ప్లీజ్ ఒకసారి వదిలేదు సార్, ఒకసారి వదిలేదు సార్. సరే నీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఒకసారి సంతకం పెట్టి పేరు రాసి వెళ్ళిపోండి. లక్కీ లే, సండే స్కూల్కి వెళ్ళు. ఇప్పుడైనా బుద్ధి రాలేదు నీకు? నేనా పద్దాక సండే స్కూలు ఎన్నిసార్లు వెళ్ళమంట? మా అర్జెంట్గా రేసింగ్ జరుగుతుంది రా. పాప వస్తున్నా. ఒక రైలు వస్తా, బండి నీళ్ళనే ఎక్కువ. తీసుకో చర్చికి వెళ్తాం వల్లే టైంలే. దీని యొక్క మోరల్ ఏంటంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికన్నా వెళ్తే ఇలాంటి అపాయాలు జరుగుతాయి. కాబట్టి దేవుని సన్నిధికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ఈ స్కిట్ యొక్క ఉద్దేశం. పెద్దగా చెప్పట్లేదు.